మన భారతదేశం ఇప్పుడు ఒక భారీ మార్పు దశలో ఉంది. ఇది సాధారణ గ్రోత్ కాదు. ఇది పవర్ రెవల్యూషన్. ఇది గ్రీన్ ఎనర్జీ సూపర్ సైకిల్. రాబోయే కొన్ని సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు ఈ సెక్టర్లో పెట్టుబడులు రావడం ఖాయం. ఈ రోజు మనం మాట్లాడేది పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్. ఇక్కడి నుంచి వచ్చే మల్టీబ్యాగర్ అవకాశాలు మరియు మనకు బాగా తెలిసిన కొన్ని పెద్ద కంపెనీలు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది వచ్చే 5-10 సంవత్సరాల గ్రోత్ స్టోరీ. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ముందుగా ఒక సింపుల్ ఫ్యాక్ట్: కరెంట్ ఆగిన క్షణం దేశం మొత్తం నిలిచిపోతుంది. ఇండస్ట్రీ అయినా, ఫ్యాక్టరీస్ అయినా, డేటా సెంటర్స్ అయినా, ఈవీ ఛార్జింగ్ అయినా, అన్నీ పవర్ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఈ సెక్టర్ కి 3 నుండి 4 లక్షల కోట్ల రూపాయల వరకు భారీ కేపెక్స్ ప్రకటించింది. టార్గెట్స్ చూస్తే ఇంకా షాక్ అవుతారు. 2030 నాటికి 500 GW రెన్యూవబుల్ కెపాసిటీ, సోలార్ పార్క్స్, వైండ్ ఫార్మ్స్, బ్యాటరీ స్టోరేజ్, ట్రాన్స్మిషన్ లైన్స్, ఇవి అన్నీ వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. అంటే పవర్ సెక్టర్ ఇప్పుడు ఇన్ఫ్రా గ్రోత్, ఫ్యూచర్ టెక్నాలజీ మూడింటి కలయిక. ఇది ఒక పెద్ద సూపర్ సైకిల్. ఈ సెక్టర్లో కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది, భారీ ఆర్డర్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, స్టేబుల్ క్యాష్ ఫ్లో ఉంది, అప్పులు లేని స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ కనిపిస్తున్నాయి. చాలా కంపెనీలు వేల కోట్ల మార్కెట్ క్యాప్ తో లాభాలు కూడా బాగా పెంచుకుంటున్నాయి. అందుకే ఇన్వెస్టర్స్ కి ఇది సేఫ్ గ్రోత్ కాంబో. ఇప్పుడు మనకు బాగా తెలిసిన కొన్ని కంపెనీలు చూద్దాం. ఎన్టీపీసీ మన దేశంలో అతిపెద్ద పవర్ ప్రొడ్యూసర్. మార్కెట్ క్యాప్ లక్షల కోట్ల స్థాయి. గవర్నమెంట్ బ్యాకింగ్. రెన్యూవబుల్ లో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్. సోలార్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్. ఇప్పటికే థర్మల్ పవర్ లో దిగ్గజంగా నిలిచిన ఈ సంస్థ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీలో కూడా అగ్రగామిగా మారుతోంది. స్టేబిలిటీ కావాలంటే ఎన్టీపీసీ ఒక స్ట్రాంగ్ ఆప్షన్. పవర్ గ్రిడ్. దేశమంతా కరెంట్ పంపేది ఎవరో మీకు తెలుసా? పవర్ గ్రిడ్. ట్రాన్స్మిషన్ లైన్స్ లో మోనోపలీ పొజిషన్. అప్పులు తక్కువ, డివిడెండ్ రెగ్యులర్, ప్రాఫిట్స్ స్టేబుల్, క్యాష్ ఫ్లో స్ట్రాంగ్. ఇది స్లో అండ్ స్టెడీ కంపౌండర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మంచి చాయిస్. టాటా పవర్. ఈ పేరు మనందరికీ తెలిసినది. ఇప్పుడు సోలార్ రూఫ్ టాప్, ఈవీ ఛార్జింగ్, గ్రీన్ పవర్ లో లీడర్. ఫాస్ట్ గ్రోత్. రీటైల్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్. ఫ్యూచర్ రెడీ బిజినెస్ మోడల్. రెన్యూవబుల్ రెవల్యూషన్ కి డైరెక్ట్ ప్లే. ఇరేడా. ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ. గవర్నమెంట్ ఫైనాన్షియల్ కంపెనీ. రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ కి లోన్స్ ఇస్తుంది. సోలార్, వైండ్, బ్యాటరీ కంపెనీస్ అన్నీ ఇక్కడి నుంచి ఫండింగ్ తీసుకుంటాయి. అంటే సెక్టర్ గ్రో అయితే ఇరేడా ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. అదృష్టం వరించిన కంపెనీల రీసెంట్ ఇయర్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సూజ్లాన్. విండ్ ఎనర్జీ రంగంలో మనకు బాగా తెలిసిన ప్రముఖ కంపెనీ. ఒకప్పుడు కష్టాల్లో పడింది, కానీ ఇప్పుడు అప్పులు తగ్గించి తిరిగి బలంగా లేచింది. ఆర్డర్లు వరుసగా వస్తుండటంతో భవిష్యత్ వృద్ధి ఆశాజనకంగా కనిపిస్తోంది. రిస్క్ ఎక్కువైనా సక్సెస్ అయితే లాభాలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫ్యూచర్ చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి, డేటా సెంటర్స్ పెరుగుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ పెరుగుతున్నాయి. అన్నీ పవర్ డిమాండ్ పెంచుతున్నాయి. అంటే వచ్చే 10-15 సంవత్సరాలు ఈ సెక్టర్ కి డిమాండ్ తగ్గే ఛాన్స్ లేదు. ఇది టెంపరరీ ట్రెండ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ గ్రోత్. రిస్క్స్. కానీ రిస్క్స్ కూడా గుర్తుంచుకోవాలి. వాల్యుయేషన్స్ ఎక్కువ అవ్వడం, పాలసీ డిలేస్, ఎగ్జిక్యూషన్ స్లో అయితే ప్రాఫిట్స్ ఇంపాక్ట్, స్మాల్ కంపెనీస్ లో వాలటిలిటీ. అందుకే బ్లైండ్లీ పెట్టుబడి పెట్టకూడదు. ఒక్క స్టాక్ లో మొత్తం డబ్బు పెట్టకండి. పవర్ ట్రాన్స్మిషన్, రెన్యూవబుల్ ఫైనాన్స్ ఇలా మిక్స్ చేసి పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేస్తే రిస్క్ తగ్గుతుంది. ఇలాంటి సెక్టర్స్ ని లోతుగా విశ్లేషించి సులభంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పేది
ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్. తెలియని వ్యాపారంలో పెట్టుబడి పెట్టొద్దు. అర్థమైన కంపెనీలోనే డబ్బు పెట్టండి. జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి, భావోద్వేగంతో కాదు. ఇది ఆ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ మాట.